కొండాపూర్ మండలంలో కాంగ్రెస్ నేతల ఆగ్రహం. గౌరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు. కొండాపూర్ మండల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తొగరపల్లి గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్కాపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లొల్ల మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి మూర్ఖపు వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు పనిచేయకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేశారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్న శ్రీధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నేడు పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న గారు, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, సాస్పేట్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరన్న, కిషన్ నాయక్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మరి నేడు పత్రికా సమావేశం గత వారం రోజుల సంది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అడ్డగోలుగా సమాధానాలు చెప్తూ, ఒక నాయకుడు పేరు చెప్తే సిగ్గనిపించే నాయకుడు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన అడ్డగోలు పనులు చేసుకుంటూ, మరి మా గ్రామం తొగరపల్లి గ్రామంలో పెద్దలు జగ్గారెడ్డి గారి సహకారంతో మరియు ఆత్మ కమిటీ చైర్మన్ వైప్రభు గారు, నరసింహారెడ్డి గారు సహాయ సహకారంతో ఒక మంచి కంపెనీ తెచ్చి తొగరపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే వారి యొక్క ఆలోచనతో ఒక మంచి కంపెనీ అక్కడ క్యాంపకోలా ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ కంపెనీ నిర్మాణం జరుగుతుంది. మరి అక్కడ జరుగుతున్న ఆ అభివృద్ధి కార్యక్రమంలో కంపెనీ దగ్గరికి పోయి అక్కడ పనిచేస్తున్నటువంటి యాజమాన్యం పైన దాడికి పాల్పడుతూ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఎన్నో ఒక తప్ప తాగి అక్కడ అర్ధరాత్రి పోయి ఆ కంపెనీకి సంబంధించిన సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఫోన్ చేసి ఇష్టానుసారంగా తిడితే ఆ యొక్క కంపెనీ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి అటు పోలీసులు ఈయనను స్టేషన్కు రావాలని పిలిచి మరి అక్కడ తిట్టిన రికార్డింగు ఎవిడెన్స్ సహా వాళ్ళు అక్కడ కంప్లీట్ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే దాన్ని తీసుకొని పోయి వీళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పిలిచినప్పుడు ఈయన చెప్పుకోవాల్సిన సమాధానం చెప్పక దాన్ని తీసుకొని పోయి ఏదో ఇష్టానుసారంగా పోలీసుల మీద ఇక్కడ పోతే గ్రామం పైన మా పైన అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అసభ్యకరమైన మాటలు తింటూ ఒక పిచ్చోడు చేసిన మాదిరిగానే చేస్తున్నాడు. కాకపోతే మా గ్రామం విషయానికి వచ్చేసరికి 418 సర్వే నెంబర్లో ఆ రోజు జగ్గారెడ్డి గారి సహకారంతో సుమారు 95 మందికి ఇక్కడ భూమిని కోల్పోయిన రైతులకు పట్టా కాయిదాలు ఇవ్వాలని మొత్తం తయారు చేసి పెట్టిరు. గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ పోయిన తర్వాత ఈయన సర్పంచ్గా గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ 95 మందికి 418 సర్వే నెంబర్ పట్టా కాయిదాలు ఆడుతున్న మూర్ఖుడు ఎవరంటే అక్కడ ఉన్న రైతులు కూడా చెప్పారు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి దానికి మూల కారకుడు. దీని పత్రికాముఖంగా మేము ఘంటాస్పదంగా చెప్తున్నాము. వీళ్ళ కడుపు కొట్టింది ఎవరు 95 మంది రైతులదంటే దీనికి కారకుడు మూల కారకుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత ఈయన రాజకీయం ఎక్కడ ఉంటుందంటే ఒక పార్టీలో ఉంటాడు. ఈయన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అని పెద్ద హెడ్లైన్ రాస్తున్నాడు. ఈయన సర్పంచ్ ఏ పార్టీకి గెలిచిందండి? టీఆర్ఎస్ కండువ మీద చింతా ప్రభాకర్ ఫోటో వేసుకొని సర్పంచ్ గెలిచిన ఒక దుర్మార్గుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి గారి సహకారంతో ఇద్దరు అక్కడ మొన్న ఎమ్మెల్యే కూడా జగ్గారెడ్డి గారికి ఓడేరు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ దిక్కుతోచని పరిస్థితులు, అక్రమ కేసులు, అడ్డగోలు కేసులు, మన్సన్పల్లి భూమి విషయంలో అక్కడ దాడి చేస్తే ఈయన ఎమ్మడి తల్లి పెద్దప్పుడు కూడా పట్టుకున్నట్టు అదే రోజు నేను రౌడీ షీట్ ఓపెన్ చేసి నువ్వు జైలు పంపిస్తే కాపాడింది ఎవరు? నీ మనసాక్షి తెలియదా? ఇదే
మొన్న ఏమంటారు ప్రెస్ మీట్ నీ తోటి ఎవరు పెట్టించారు ప్రెస్ అరే మూడు కూడా ప్రెస్ మీట్ పెట్టింది నేను. నువ్వు ఊర్లో వచ్చి కంపెనీ మీద అడ్డం తగ్గుతున్నామని అభివృద్ధికి అడ్డం తగ్గుతున్న ప్రెస్ మీట్ పెట్టింది నాకు ఎవరు చెప్తే ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రోజు పార్టీ ఆదేశానుసారం మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలా పార్టీ ఆదేశానుసారం ఈ రోజు పెట్టినాము, మొన్న పెట్టినాము. ఆ రోజు ఇదే నరసింహారెడ్డి వైప్రభు గారు నీకు సపోర్ట్గా నిలబడే నిన్ను జైలు పోకుండా నిన్ను బయటేసి ఈ రోజు ఉల్టా వాళ్ళ మీదకే నువ్వు దుష్పరం చేస్తావు. ముగ్గురు ముఖ్యమంత్రి చేసిన మూర్ఖుడవు ఈయన దగ్గరికి ఎందుకు పోయారు కాపాడమని చెప్పినావు? నీ మనస్సాక్షికి తెలియదా? ఇకపోతే ఒక పార్టీలో ఉంటాడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంటున్నాడు, వీళ్ళ భార్య ఏ పార్టీకి సర్పంచ్ గెలిచింది? టీఆర్ఎస్కి. తర్వాత పదవిలో ఈయన ఉన్నన్ని రోజు గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా మా ఊరికి వచ్చి మీ పాతికేయులు అందరూ కూడా వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈయన ఏమన్నా అభివృద్ధి చేసింది. ఈయన ఐదు సంవత్సరాల పాటు వెంచర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఈయన స్వలాభం కోసం పనిచేసిన కానీ ఏ రోజు గీడున్న పుల్లది గీడ పెట్టిన పాపాన ఓల్డ్ కవర్ పడిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జగ్గారెడ్డి గారి సహాయ సహకారంతో అక్కడ ఉన్న చైర్మన్ ఆత్మకం చైర్మన్ గారి సహాయ సహకారం మరియు మాజీ అధ్యక్షులు స్థానిక మండల నాయకులు అందరి అభిప్రాయం తొగర్పల్లి గ్రామానికి కంపెనీ రావడం జరిగింది. అభివృద్ధి కంపెనీలో జరుగుతాయి. వచ్చిన కంపెనీలను అడ్డు తగులుతూ గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి అధికార పార్టీ పేరు చెప్పి ఆఫీసర్లను పోలీస్ వాళ్ళను తప్పుదో పట్టిస్తున్నాడు. అసలు నిజానికి ఈ వ్యక్తి ఇంతకుముందే చెప్పారు అందరూ స్థానిక నాయకులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రావడం జగ్గారెడ్డి గారి కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో చేయలేడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పార్టీ చెబుతా ఉన్నాడు, కానీ ఎక్కడ అధికారికంగా ఈయన పార్టీలో చేర్చుకోలేదు. ఆయన పార్టీ పేరు చెప్పుకొని ఈ మీడియా ప్రింట్ మీడియాలో తప్పుడు కథనాలు చేస్తున్నాడు కాబట్టి అసలు పార్టీకి సంబంధం లేదు. ఒకవేళ ఆయన సంబంధం ఉంది అన్న మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సదాసుపేట్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఇప్పటి నుండి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం జరుగుతుంది.